హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజైతే బయట పని అయితే చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాననమాట. ఒక సైడ్ అయితే రైస్ కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే క్యాబేజ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. క్యాబేజ్ కర్రీ జస్ట్ ఫ్రైయే చేశాను ఫ్రెండ్స్. శనగపప్పు అలాగే ఏమీ లేదు. మామూలుగా ఓన్లీ క్యాబేజీ తోటి అయితే ఫ్రై చేశాను. ఎంత పొద్దున్న లేచినా కానీ ఫ్రెండ్స్ అస్సలైతే పని అయితే హడావిడి అవుతుంది కదా! పొద్దున్నైతే నాకైతే వీడియో స్పీడ్ మోషన్‌లో పెట్టాను కదా! అట్లా స్పీడ్ అయితుంటుందనమాట. ఎందుకనంటే అందరికీ ఒకేసారి వెళ్ళాలి కదా! ఇంక మా వారు కానీ, మా బాబు కానీ ఇద్దరికీ లెవ్వగానే వాళ్ళు తొందరగా చేసుకోరనమాట. ఇక మెల్లగా చేయడం వల్ల పోయేటప్పుడు హడావిడి చేస్తుంటారనమాట. అందుకనేసి అయితే భలే కోపం వస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇక త్వరగానైతే రైస్ అయితే ఒక సైడ్‌కి పెట్టేసి కర్రీ అయితే చేసేస్తున్నాననమాట. నేను బ్లాగ్స్ అయితే ఎక్కువైతే అప్లోడ్ చేయట్లేను కదా ఫ్రెండ్స్. నేను ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది నా పని అన్నట్టుందనమాట. నేను ఏదో చేయబోతే ఏదో అవుతుందంటే ఇదేనేమో. నేను వీడియోలు పెడదాము అని పెడుతున్నాను. కాకపోతే నేను వీడియోలు తీసేటప్పుడు నాకు వంట చేయడానికే, నిలబడడానికే చాలా ఇబ్బందవుతుంది. మళ్ళీ వచ్చేసి నేను వీడియోలు తీసుకుంటూ పని చేసుకోవడం వల్ల ఇంకెక్కువ టైం అయితుందనమాట. నాకు మామూలుగా వంట చేసుకునేటప్పుడే నిలబడడానికి అస్సలు ఇదవ్వది. ఇక మళ్ళీ వీడియోలు తీసుకుంటూ చేయాలంటే ఆ వీడియో వస్తుందా లేదా, కరెక్ట్‌గా వస్తుందా లేదా అని చూసుకుంటూ చేయాలి కదా! అలా కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుందనమాట. అందుకనేసి అయితే నేనైతే వంటలు, వ్లాగ్స్ అయితే చాలా తక్కువ అయితే పెడుతున్నాను కదా! ఎందుకనంటే కాలైతే పెయిన్ ఎక్కువొస్తుందనమాట. వీడియో చూసుకోవాలి, అది రికార్డ్ అవుతుందా, సెట్ చేసుకోవాలి, రికార్డ్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ చేయాలి కదా! ఇప్పుడు టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అందుకనేసి అయితే నేనైతే ఎక్కువైతే వ్లాగ్స్ లాగా పెడతలేను ఫ్రెండ్స్. ఓకేనా? నా ప్రాబ్లమ్ అయితే అది అనమాట. ఇగ ఒక సైడ్ కర్రీ అయితే అయిపోయింది. అన్నం గిట్లా అయింది. అన్నం పక్కకు పెట్టేసి పాలైతే వేడి చేస్తున్నాననమాట. ఇక నైట్ అయితే దోసల పిండి అయితే రుబ్బాను ఫ్రెండ్స్. దోసల కోసం అయితే కొంచెం అయితే ఈరోజు మటుకు కొంచెం తీసుకొని సాల్ట్, వాటర్ వేసుకొని అయితే మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం దోసల పిండి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనకు ఎంత కావాలో అంతే తీసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా పిండి అనేది తొందరగా ఖరాబ్ కాదనమాట. కాకపోతే ఎప్పటిదప్పుడు రుబ్బుకోవడమే మంచిది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఒక 2 సార్లకు వస్తుందనే ఉద్దేశంతో అయితే ఈ మధ్యలో అందరూ అలాగే చేస్తున్నారు కదా! ఇక నేను గిట్లా అలాగే సేమ్ తొందరగా పొద్దున్నే అయితే అసలు వంట చేయడానికి అస్సలు ఒక్కొక్కసారి అయితే పొద్దున్నే అయితే అస్సలు చిరాకొస్తది. ఇట్లా వీళ్ళతోటి మా చిన్నోడిని రెడీ చేసుకుంటా, వంట చేసుకుంటా అంతా అంటే ఆగమాగం అనిపిస్తుందనమాట. ఇక తొందరనే అయితే అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఇంక మా చిన్నోనికైతే ఫస్ట్ అయితే దోస అయితే వేసిస్తున్నాననమాట. ఇక ఆ దోసకు వేసే టైంలో ఇట్లా కొంచెం అన్నం అయితే టిఫిన్ కట్టడానికి అన్నం చల్లార్చాననమాట. వేడి అన్నం అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పిల్లలకి ఖరాబ్ అవుతుందనమాట. అన్నం ఎప్పుడైనా సరే చల్లగా అయిన తర్వాతనే పెట్టాలి ఎవ్వరికైనా సరే. ఎందుకంటే బాక్స్ అనేది టైట్‌గా పెట్టడం వల్ల స్మెల్ అయితే వస్తుందనమాట. ఇక మా చిన్నోనికైతే నేను కొంచెం అన్నం అయితే చల్లార్చాను. అలాగే వానికైతే ఫస్ట్ అయితే ఒక దోస అయితే వేసిస్తున్నాననమాట. ఇక వాడు టిఫిన్ పెట్టేలోపు వాడు టిఫిన్ చేసేస్తే ఇక టిఫిన్ కట్టేస్తే అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఎవ్వరు తినేటప్పుడు వాళ్ళకే వేసి ఇచ్చేసాననమాట. ఇప్పుడు 2 అయితే వేశాను. కాకపోతే మా బుడ్డోడైతే ఒక్కటే తిన్నాడు ఫ్రెండ్స్. ఎందుకో వానికి అప్పుడప్పుడు తింటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇంక తినడనమాట. అందుకనేసి అయితే ఒకటైతే వేసిచ్చాను. చట్నీ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. క్యాబేజీ కర్రీ వేసిచ్చాననమాట. చట్నీ చేసేంత టైం అయితే లేకుండే అనమాట. లేట్ అయింది. కొంచెం ముందు లెగిసి ఫ్రీగా అంటే టైం ఉంది ఇంకా వెళ్ళడానికి అనుకున్నప్పుడైతే చేస్తాను. ఇక అప్పుడప్పుడు ఇక టైం లేకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఉన్న దాంట్లో తొందరగా వేసుకొని తినాలి అన్నట్టు కదా! ఇక ఆ కర్రీ అయితే వేసి పెట్టేశాను. ఇప్పుడైతే చిన్నోనికైతే బాక్స్ అయితే కడుతున్నాను అనమాట. అన్నం అయితే చల్లార్చాను. కొంచెం కర్రీ అయితే వేసి కలుపుతున్నాను. మనం ఎప్పుడైనా బాక్స్‌లలో అన్నం కలుపుతూ ఉంటాం కదా పిల్లలకి.
కలిపి పెడుతూ ఉంటాం కదా, పిల్లలు ఇక అక్కడ స్కూల్ కాడ తినరాదు అనేసి అయితే దాదాపు ఫ్రైడ్ రైస్ ప్లస్ ఇట్లా కలిపే పెడతాం కదా. మనం ఆ చెయ్యి పెట్టి అయితే అస్సలు కలపొద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే అన్నం అనేది స్మెల్ అయితే వస్తుందనమాట. మధ్యాహ్నం వరకు అయినా సరే అన్నం స్మెల్ అయితే వస్తుంది. అందుకనేసి అయితే నేనైతే స్పూన్ తోటే కలిపి పెడతాను అనమాట. మనం చెయ్యి తగలడం వల్ల ఏదైనా సరే అండి, మన చెయ్యి తగిలిన ఫుడ్ అయితే తొందరగా పాడైపోతుంది అనమాట. అందుకనేసి అయితే చేయితోటి కలపకుండా ఇలా స్పూన్ తోటి, మనం పిల్లలు తినేదే కొద్దిగా కదా ఫ్రెండ్స్, అందుకనేసి అయితే స్పూన్ తోటే పెట్టడం మంచిదని నేనైతే అనుకుంటాను. ఓకేనా. ఇక బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇక కొంచెం స్నాక్స్ కోసం అయితే మిక్చరు, పల్లి పట్టి ఉండే ఫ్రెండ్స్, అవైతే పెడుతున్నాం. స్నాక్స్ అనేవి ఇక ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ఉంటే పెడతాం, లేదంటే ఇక లేదు ఫ్రెండ్స్. ప్రతిరోజు అయితే ఇక అప్పుడప్పుడు ఉండయి కదా ఇంట్లో, ఉన్నప్పుడు అయితే పెడతాము. ఇక లేనప్పుడు అయితే ఏం చేయలేము కదా. ఈరోజు మిక్చరు, పల్లి పట్టి అయితే పెట్టానమాట. ఇక బాబు అయితే స్కూల్కి వెళ్ళారు. బాబుని తోలిచ్చేసి వచ్చి మా వారి ఇట్లా వెళ్ళిపోయారనమాట. ఇక చూస్తున్నారుగా, బాయ్ అయితే చెప్తున్నారు వీడియో తీసుకుంటా అంటే. ఇక ఇల్లు అయితే ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే శుక్రవారం రోజు కాబట్టి అయితే బయట అంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకునేసి వచ్చాను. ఇక ప్రతి శుక్రవారం అయితే తెలిసిందే కదా, ఊడ్చుకోవడాలు తుడుచుకోవడాలు ఇవన్నీ అయితే కామను. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేస్తాను ఫ్రెండ్స్ ఇల్లు క్లీనింగ్ అనేది. ఎందుకనంటే నాకు అక్కడ వంట వాళ్ళని చూసుకుంటూ అయితే చేయరాదు కాబట్టి నేను మామూలుగా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇక మొత్తం అయితే ఊడ్చేసాను అనమాట. ఊడ్చిన తర్వాత ఇక ఇల్లు ఇట్లా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. అన్ని రూమ్లు అయితే అయిపోయినాయి. ఇక లాస్ట్ అయితే ఈ రూమ్ అయితే తుడుస్తున్నాను అనమాట. ఇక మంచిగా తుడుచుకుంటే ఇల్లు ఇట్లా క్లీనింగ్ ఉంటుంది. పొద్దున్నే లేచి చేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే అనుకోవడమే తప్పితే చేయడం అయితే ఉండదనమాట. నేనైతే ప్రతిరోజు అనుకుంటాను పొద్దున్నే లేచి చేసుకోవాలా పని అని, కాకపోతే మళ్ళీ తెల్లారేసరికి ఏం చేయననమాట. ఇక అయితే మొత్తం క్లీనింగ్ అయితే ఊడ్చేసి తుడిచేసిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా, ఇక అవైతే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక అన్నీ అయితే ఎక్కడెక్కడైతే ఇక సర్దుకోవాలి. ఫస్ట్ సర్దుకుంటే ఇక అన్ని గిన్నెలు అయితే తీసుకుంటే కిచెన్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోతుంది కదా. ఫస్ట్ అయితే మొత్తం అన్ని గిన్నెలు అయితే అన్నీ సర్దుకోవాలి. అంత వేస్ట్ అనేది ఒక ప్లేట్లో అయితే వేసి నేనైతే బయట అయితే పడేస్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇట్లా పైప్ లైన్స్ అయితే అన్నీ ఇరుకుతూ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే నేను ఎప్పుడైనా సరే అంత వేస్ట్ అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వేసేసి అదైతే బయట అయితే పారబోస్తాను అనమాట. ఈ గిన్నెలు అయితే బయటే తోముకుంటాను తెలుసు కదా. ఎందుకనంటే అస్సలు నిలబడే అంత వంట చేయడానికే కష్టంగా చేస్తాను. ఇక నిలబడి గిన్నెలు తోమాలంటే నా నుంచి అయితే కాదు ఫ్రెండ్స్. అందుకనేసి అయితే మొత్తం అయితే అన్నీ తీసుకొని అయితే జబ్బలు అయితే పెట్టుకొని ఇక మామూలుగానే కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇక్కడ సైడ్కు నాకు రైట్ సైడ్లో పట్టీలాగా ఉంది కదా, ఆ పట్టీ అనేది అక్కడ హోల్ లాగా వచ్చిందనమాట. టైల్స్ వేసిన వల్ల అయితే మంచిగా వేయకపోవడం వల్ల అక్కడ సిమెంట్ అయితే ఊడిపోయింది. ఊడిపోవడం వల్ల మంచిగా కడుగుతుంటే నీళ్ళు అనేది కిందికి అయితే పోతాయి అనమాట. ఇక మామూలుగా వాటర్ వేసి అక్కడ సైడ్ ఒకటి అయితే కడుగుతున్నాను. కనీసం ఈ దసరా వచ్చే వరకన్నా మంచిగా ఎంసీల్ పెట్టి మంచిగా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. మా సార్ రోజు చెప్తున్నాను, కొంచెం ఎంసీల్ తెచ్చి ఏదైనా పెట్టి సెట్ చేయి, వాటర్ పోకుండా క్లీనింగ్ చేసుకుంటాను అని అంటే సరే సరే అని తను అంటుండు, తేవట్లేదు అనమాట. ఇక గ్యాస్ పైన అయితే ఇక కొంచెం బ్లాక్ అయితే ఉంది. అది ఇట్లా ఏదైనా పేపర్ లాంటిది ఏదైనా పెట్టి కవర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే మాకు గ్యాస్ కాడ కిటికీ ఉంటే బాగుంటుంది, సైడ్కి ఉండడం వల్ల అలా అవుతుంది. ఇక గిన్నెలు అయితే క్లీనింగ్ చేసి ఇక మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని దీపం అయితే ముట్టించాను ఫ్రెండ్స్. దీపం ముట్టించిన తర్వాత ఇక కొంచెం అయితే ఛాయ్ అయితే పెట్టాను. నిజంగా ఛాయ్ అలవాటు మాత్రం చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే నేనైతే ఇంతకుముందుకు అనేదాన్ని, అప్పుడు ఛాయ్ తాగకపోతే తలనొయ్యడం ఏంటి అనేసి అయితే, ఇప్పుడు నాకైతే తలనొప్పి అయితే విపరీతంగా వస్తుందన్నమాట. ఎవరినైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎందుకు తలనొస్తుంది, ఇది ఎందుకు ఇలా ఉంటుంది, అది ఎందుకు ఇలా ఉంటుంది అని మాత్రం అనద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే సేమ్ ఆ ప్రాబ్లం మనకు చూపిస్తాడనమాట దేవుడు. నేనైతే ఇంతకుముందుకు అనేదాన్ని అనమాట, ఛాయ్ తాగకపోతే ఛాయ్కు తలనొప్పికి ఏం సంబంధం అనేసి అయితే అనుకునేదాన్ని. ఇప్పుడైతే నేను ఛాయ్ అలవాటు అవ్వడం వల్ల నేను తాగకపోతేనైతే ఫుల్ తలకాయ నొప్పి అయితే వస్తుందనమాట. అందుకనేసి అయితే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఛాయ్ మాత్రం అలవాటు అయితే చేసుకోకండి. నేనైతే ఆ ఛాయ్ తాగి తాగి ఒక్కరోజు తాగకపోతే తలనొప్పి అయితే విపరీతంగా వస్తుందనమాట. అందుకనేసి అయితే ఏదైనా అలవాటు చేసుకోకపోవడమే మంచిది అనేసి అయితే అనుకుంటున్నాను.
ఇంకా చాయ్ అయితే పొయ్యి మీద పెట్టేసి వచ్చాను కదా. ఇక అది మసిలే లోపు అయితే బయట కొన్ని ఆరని బట్టలు ఉండే ఫ్రెండ్స్. ఇక నేనైతే పైకి ఎక్కడానికి నాకు వీలు కాక నేను కిందే ఎండేసుకుంటాను. ఇక అవి ఎండినప్పుడే తీసుకొచ్చుకొని ఇక మడత పెడతాను అనమాట. ఇక చాయ్ మసిలే లోపు అయితే ఇక బట్టలు అయితే మడత పెడదాం అనేసి అయితే ఇక తెచ్చుకొని అయితే మడత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక మడత పెట్టేసి ఇక చాయ్ అయితే తాగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.